మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నీళ్లకు సంబంధించి ఒక విషయం చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి చాలా పంపులు కూడా మొన్న యాసంగిలో పనిచేసినాయి. కొద్ది మేరనైనా వాటిని ఆన్ చేసిర్రు. నీళ్లు కొంత పొలాలకు అందించారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇవి మాయి మేము కట్టిన కాళేశ్వరం ద్వారానే నీళ్ళు వస్తున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చెప్పింది లేదు లేదు ఇవి మా ఎల్లంపల్లి నీళ్ళు మా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు అని చెప్పింది. అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి వాళ్ళ హయాంలో కట్టినవి. ఎల్లంపల్లి వాళ్ళ హయాంలో మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కంప్లీట్ అయింది. సో ఈ రెండు వాళ్ళ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కాబట్టి గోదావరిలో వస్తున్నటువంటి నీళ్లు అవన్నీ కూడా స్టోరేజ్ మేము కట్టిన రిజర్వాయర్ల నుంచే మేము నీళ్ళు ఎత్తి పోస్తున్నాము, నీళ్లు తీసుకొచ్చి ఇస్తున్నామని చెప్పి వీళ్ళు మొన్నటి వరకు చెప్పుకున్నారు. మరి ఇప్పటి వరకు కూడా వర్షాలు లేవు. జూలైలోకి వచ్చిన మనం సమృద్ధిగా ఇప్పటివరకు వర్షాలు లేవు. పత్తి విత్తనాలు కావచ్చు, మొక్కజొన్న విత్తనాలు ఇట్లా వేసిన రైతులందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో అయితే పురుగు మందులు పిచికారీ చేసే అవి పెట్టి నీళ్లు స్ప్రే చేస్తూ ఉన్నారు మొక్కలకి, ఆ మొలకలు రావడానికి. అంటే కొంత వచ్చిన తర్వాతైనా వర్షాలు పడితే చేసిన కష్టం నిలబడుతుంది, ఆ విత్తనాల ఖర్చు ఎరువుల ఖర్చు మిగులుతుంది అని వాళ్ళ తాపత్రయం పడుతూ ఉన్నారు. ఒకవైపు ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది, వాటర్ క్రైసిస్ ఉంటుంది, వర్షాలు పడి ఇబ్బందులు ఉంటాయని చెప్పి వాతావరణ నిపుణులు కూడా చెప్పారు. కానీ మన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటలేదు అని కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే వీళ్ళు కూలిపోయింది కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే మేడిగడ్డ చెప్తా ఉన్నారో ఆ మేడిగడ్డ దగ్గర ప్రస్తుతం దాదాపు 50,000 క్యూసెక్ల నీళ్లు పోతూ ఉన్నాయి. యాభై వేల క్యూసెక్లు అంటే ఆల్మోస్ట్ 4.5 టీఎంసీలు. 4.5 టీఎంసీలు అంటే మన హుస్సేన్ సాగరు 4 ఇంతలు. హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ. మన హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ అంటే ఒక టీఎంసీ నీళ్లు పడతాయి. అట్లాంటి 4 హుస్సేన్ సాగర్లు నింపగలిగినటువంటి నీళ్లు, 4.5 హుస్సేన్ సాగర్లు నింపగలిగినటువంటి నీళ్లు ఇప్పుడు ప్రతిరోజు అక్కడ కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి. మళ్ళీ పైకి వస్తే ఎల్లంపల్లి దగ్గర, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఇటువైపు ఎక్కడ కూడా నీళ్లు లేవు. ఎగువ భాగం నుంచి ఇటు సైడు గోదావరి నది మీద వరద వస్తలేదు, వర్షాలే లేవు, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మరి ఎటు నుంచి వస్తున్నాయి? ఈ ప్రాణహిత వైపు నుంచి నీళ్ళు వస్తున్నాయి. ప్రాణహిత వైపు నుంచి నీళ్ళు వచ్చాయి, మేడిగడ్డ గుండా కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి లెక్క 50,000 క్యూసెక్కులు. సో అంటే ఎన్ని నీళ్ళు వృధాగా పోతున్నాయో అర్థం చేసుకోండి. ఒక రోజులో 4.5 హుస్సేన్ సాగర్లో నింపగలిగినటువంటి నీళ్లు కిందికి వృధాగా వెళ్ళిపోతున్నాయి. ఒకవైపేమో రైతులు నారు పోయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నార్లు పోయాలా వద్దా అని. ఆల్రెడీ ఇప్పటికే నార్లు పోసి నాట్లు మొదలు కావాలి, కానీ ఇప్పటి వరకు రైతులు ఆ దిశగా చర్యలు తీస్తలేరు. ఎందుకంటే వాటర్ లేవు, వర్షాలు పడతలేవు. నార్లు పోసిన వాళ్ళు కూడా దాన్ని కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పత్తి విత్తనాలు లాంటివి పెట్టిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒకవైపు దిగువన మేడిగడ్డ దగ్గర నుంచి 50,000 క్యూసెక్ల నీళ్ళు వృధాగా పోతున్నాయి. ఇప్పటి వరకు ఆ పంపులు ఆన్ చేసి పైకి నీళ్ళు ఎత్తిపోసిన ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు. గతంలో కూడా వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా అట్లనే చేసారు. లాస్ట్ ఇయర్ కూడా నీళ్ళు ఎత్తిపోయలేదు. చివరి క్షణంలో లొలియంగా లాస్ట్గా ఎల్లంపల్లిలో ఉన్నటువంటి కొన్ని నీళ్ళను పైకి పంపింగ్ చేశారు, అంతే. కింద నుంచి ఎత్తలేదు. మరి ఎందుకు ఎత్తట్లేదు? అన్నీ పోతున్నాయి, మనకు క్లియర్గా వీడియోలు ఫోటోలు అన్నీ వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలే దానికి సాక్ష్యం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో, కాళేశ్వరం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే దానికి సాక్ష్యం. పైన ఉన్నటువంటి అన్నారం దగ్గర అటు పైన ఉండదు వరద, సుందిళ్ళ దగ్గర ఉండదు వరద, అన్నారం దగ్గర ఉండదు. ఎందుకంటే అన్నారం దాటిన తర్వాత మనకి ప్రాణహిత వచ్చి కలుస్తుంది గోదావరి నదిలో. సో అక్కడ మేడిగడ్డకు ఎగువన కలుస్తుంది. మేడిగడ్డ దగ్గర మనం నీళ్ళు ఆపుకొని పంప్ హౌస్కి వస్తే అక్కడ నుంచి మనం ఎత్తుకొని పైకి పంపించుకుంటే అన్నారంకి వస్తాయి. అన్నారం నుంచి పైకి సుందిళ్ళకి వస్తాయి. సుందిళ్ళ నుంచి పంపింగ్ చేస్తే ఎల్లంపల్లికి వస్తాయి. ఎల్లంపల్లికి వచ్చినాయి అంటే అక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. ఇక మిడ్ మానేర్కి వెళ్ళిపోతాయి. ఆ మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, హైదరాబాద్ దాకా నీళ్ళు తీసుకొస్తామంటారు కదా, ఇదే లైన్లో వస్తాయి అన్నీ కూడా. అవసరమైతే మధ్యలో వాటిని అటు చేసుకొని రివర్స్ పంపింగ్ చేసుకొని మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా తీసుకుపోవచ్చు. ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఆ పైన కూడా మళ్ళీ దాన్ని నింపుకోవచ్చు నీళ్ళని. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. సో అవన్నీ జరగాలంటే ఇప్పుడు గోదావరిలో, ఎగువ గోదావరిలో నీళ్ళు వస్తలేవు మీదికి వెళ్ళి. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణహిత నుంచి వస్తుంది. ప్రాణహిత ఎక్కడ కలుస్తుంది? మేడిగడ్డ బ్యారేజ్కి ఎగువన కలుస్తుంది. సో మరి ఆ నీళ్ళు మనకు రావాలంటే ఎట్లా? అక్కడ పంప్ హౌస్ రన్ చేయాలి. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ఆ పంప్ హౌజు రన్ చేస్తే ఆ నీళ్ళు ఎత్తిపోస్తే అన్నారంలోకి వస్తే, అన్నారం దగ్గర ఆపుకొని పైకి పంపింగ్ చేస్తే సుందిల్లా సేమ్ ఇందాక చెప్పినా కదా, అట్లా పైకి వస్తాయి. హైదరాబాద్ దాకా కూడా వచ్చే అవకాశం ఉన్నది ఆ నీళ్ళు. కానీ ప్రభుత్వం పనిచేస్తలేదు.
ఒక దిక్కు రైతులు కష్టపడుతున్నది, నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది, బావుల్లో నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతుంది, అన్నీ చూస్తున్నది ప్రభుత్వం. ఎల్‌నినో ఉన్నది, వర్షాలు పడాయని చెప్పి వాతావరణ నిపుణులు చెప్పింది కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళే హెచ్చరికలు చేసిర్రు. వరి లాంటి పంటలు ఏయకండి, మీరు ఆరుతడి పంటలు వేయండి, ఆరుతడి పంటలు వేస్తేనే మంచిది, రకరకాలుగా వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చారు. అయినా కూడా ఆ నీళ్ళు కింద పోనిస్తున్నారు తప్పితే పైకి ఎత్తిపోసి ఆ ఆరుతడి పంటలు కూడా నిలవాలంటే వర్షాలు ఎట్లాగో పడతలేవు. మరి ఆ నీళ్లు కొన్ని ఎత్తిపోస్తే దాని ద్వారా రైతులకు లాభం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేస్తలేదు, నీళ్ళని వదిలేస్తానే ఉన్నది. ఎందుకు మరి అంటే కేవలం రాజకీయం. వన్స్ ఇప్పుడు ఒకవేళ మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎత్తిపోస్తే మేడిగడ్డ బ్యారేజ్కి ఏం కాలేదు, మేడిగడ్డ బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉన్నది, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, జస్ట్ ఏదో 2 పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయి. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి, 1,00,000 కోట్లు గోదావరిలో కలిసినాయి, గంగలో కలిసినాయి అని చెప్పి ఏదైతే వీళ్ళు 3-4 ఏళ్ళు ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం అంతా కూడా ఉత్తదే, తప్పుడు ప్రచారం అని చెప్పి ఆల్రెడీ ప్రజలు చాలా వరకు నమ్మిర్రు. ఇప్పుడు పూర్తిగా సర్టిఫై అయిపోతుంది. ఇది మనం ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి ఎట్లయితే ఒక రోగాన్ని నిర్ధారిస్తామో ఇక్కడ కూడా ఒక టెస్ట్ లెక్క అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నుంచి ఆ మేడిగడ్డ గేట్లు వేసి పైనుంచి నీళ్ళు ఎత్తిపోస్తే పర్ఫెక్ట్ ఉన్నది, ఇది దీనికి ఏం కాలేదు, నీళ్లు మనం ఎత్తిపోసుకోవచ్చు, అయినా కూడా ప్రభుత్వం కేవలం రాజకీయాల కోసం ఆపుతుందనే విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. సో అందుకని దాని జోలికి పోతలేదు, దాన్ని నీళ్ళు ఆపుతలేదు. ఒకవైపు ప్రజలు అల్లాడి గొంతెండిపోయి చచ్చిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కేవలం రాజకీయం తప్ప ఇలా వేరే ఏం లేదు. తలాపున వారుతోంది గోదావరి, మనసేను మనసెలక ఎడారి అని తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు పాడుకున్నాం మనం. ఆంధ్రలో మన నీళ్ళు ఎత్తుకపోతుర్రని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మన వదిలేసిన నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఆ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఆ కిందికి పోయి ఆ డెల్టా ప్రాంతానికి పోతాయి. వాళ్ళకు ఉపయోగపడతాయి ఆ నీళ్ళు. వాళ్ళు పంటలు వేసుకుంటారు, వాళ్ళు వరి పండించుకుంటారు. ఇక్కడ మన ఆరుతడి పంటలకు కూడా దిక్కులేవు, కానీ వాళ్ళు అక్కడ వరి పండించుకుంటారు. మరి ఎందుకు వదిలేస్తున్నారు నీళ్ళని? రిపేర్లు చేయాలనుకుంటే 3-4 నెలలు, మరీ అంటే ఒక 6 నెలల టైం తీసుకుంటే ఆ దెబ్బతిన్న పిల్లర్లను తీసేసి కొత్త పిల్లర్లు వేసి అక్కడ నుంచి నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, ఇరిగేషన్ నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపి పైకి ఎత్తిపోస్తే అన్నీ శుభ్రంగా ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా ఖరాబ్ కాలేదు, ఏదో చిన్న తప్పును వీళ్ళు భూతద్దంలో పెట్టి చూపించి తప్పుడు ప్రచారం చేసిరు అనే ఒక నిజం ప్రపంచం అంతా రూఢి అయిపోతుంది. కాబట్టి నీళ్ళు ఆపుతున్నారు. అక్కడ ప్రభుత్వం చేసింది, ప్రభుత్వంతో పాటు వాళ్ళ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఇన్ని రోజులు కాళేశ్వరం వేస్ట్ 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 అని చెప్పింది. మొన్న కూడా ముఖ్యమంత్రి చెప్పారు కాళేశ్వరం అవసరమే లేదు ప్రాజెక్టు అని చెప్పారు. సో ఇప్పుడు కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం నుంచి కాకుండా మరి ఇప్పుడు అక్కడ కింద నీళ్లు పోతున్నాయి. మీరు చెప్పిన మా ఎల్లంపల్లి, మా శ్రీరామ్ సాగర్ నుంచి మేము నీళ్ళు ఇస్తున్నామని ఇన్ని రోజులు చెప్పారు. మరి ఎవి మీరు చెప్పిన మీ ఎల్లంపల్లిలో, మీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు ఎవి? ఎక్కడున్న నీళ్ళు? ఏడికెళ్ళి ఎత్తిపోస్తారు? మరి ఎత్తిపోయిండి ఉంటే నీళ్ళు. మీ ఎల్లంపల్లి నుంచే తెచ్చిన నీళ్ళు కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని మేము వాడలేదు అని చెప్పారు మొన్నటి వరకు. సో మరి మీరు కట్టిన ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోయింది, రైతులను కాపాడండి. కాని పని అది. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు లేవు, పైన గోదావరిలో నీళ్ళ ప్రవాహమే లేదు. అక్కడ 50,000 క్యూసెక్లు అంటే 4.5 హుస్సేన్ సాగర్లని నీళ్లు ప్రతిరోజు పోతా ఉన్నాయి. ఇవాళ పోయినాయి నీళ్ళు, ప్రతిరోజు పెరుగుతూ ఉన్నది. నిన్న మొన్న తక్కువ ఉండే, ఇంకా ఇవాళ ప్రవాహం పెరిగింది, రోజు రోజుకి ప్రవాహం పెరుగుతున్నది. సో అంటే ఎంత ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలు, రైతులు, నీళ్ళ కష్టాలు, తాగునీళ్ళు, సాగునీళ్ళు, పశువులకు నీళ్ళు, పక్షులకు నీళ్ళు, ఇవన్నీ వదిలేసి కేవలం ఒక పొలిటికల్ ఎజెండాతో ఎట్లా పోతుంది, కేవలం తమ రాజకీయ కక్ష సాధింప ఇంకొకట దానికోసం ఎట్లా వ్యవహరిస్తూ ఉందనేది ఇది మేడిగడ్డ మరొక సీజన్లో మరొక ఎగ్జాంపుల్ చూపించింది. మరి ఇప్పుడు వీళ్ళకు ఎవరు బుద్ధి చెప్పాలి? ప్రభుత్వానికి, పాలకులకు ఎవరు వాళ్ళకి మంచి మనసు ప్రసాదించి రాజకీయాలు పక్కన పెట్టి కనీసం మా గొంతు తడుపురని వాళ్ళకి ఎవరు చెప్పాలి? వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ప్రజలను కాపాడాలని ఉంటే రాజకీయాలు పక్కన పెడతారు. కానీ వాళ్ళకు రాజకీయాలు ముఖ్యం, ప్రజలు ముఖ్యం కాదు. ప్రజల అవసరాలు, రైతుల నీళ్లు, తాగునీళ్ళు ఇవన్నీ ముఖ్యం కాదనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. థ్యాంక్ యూ.